కడప నగరంలోని సచివాలయం ఉద్యోగులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం విజయ్ కుమారి విధుల్లో ఒత్తిడి వల్లే అనారోగ్యంతో మృతి చెందిందంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎంఎండ్హెచ్ఓ నాగరాజు కార్పొరేషన్ వద్దకు చేరుకొని ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇకపై సచివాలయం ఉద్యోగులు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. దీంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ప్రభుత్వానికి గౌరవ కలెక్టర్ వారికి సబ్మిట్ చేస్తామని చెప్పారు. మనం కూడా పొలైట్నెస్ ఇస్తే చాలు, వాళ్ళు ఎటువంటి వాటన్నిటిని కూడా తప్పకుండా కన్సిడర్ చేస్తాము. పని భారం ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యునైజేషన్ చేసేటప్పుడు సర్వేలు ఎలా చేస్తామండి? మేము ఒక చోట కూర్చొని చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేసేటప్పుడు సర్వేలు చేయలేం కదండి. 1 గంట వరకు ఈ వ్యాక్సిన్లోనే ఉంటాము, 1 గంట తర్వాత రిటర్న్లో ఉంటాము, తర్వాత వచ్చి అదే వ్యాక్సిన్ మేము ఆన్లైన్ చేయాలండి. కాబట్టి ఆ రోజు మేము సర్వేలు చేసేదానికి మాకు అసలు టైం సరిపోదండి. తర్వాత అక్క చాలా టెన్షన్కు గురయ్యేసి ఏదో నాకు గాలి ఆడట్లేదు ఎట్లనో ఉందని వాళ్ళ కుటుంబాలకు చెప్పిందంట. వాళ్ళ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ పిల్లలు చెప్పారు, ఫోన్లు చేసి గట్టిగా అరిచారు, అమ్మ టెన్షన్కి గురైంది, అమ్మ టెన్షన్కు గురైపోయి ఇట్లా జరిగిపోయింది అని చెప్తున్నారండి. కాబట్టి పని భారం మాకు చాలా ఎక్కువ ఉందండి. మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంటే పని చేస్తామండి. ఏదో ఒక్క పని అప్పచెప్పండి.